వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి అయితే ఇక మనోజ్ని బాగా తిడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్, సారీ రోహిణి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు నేను తీసుకోను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను. వద్దు మనోజ్, నిన్ను నమ్మి, నిన్ను ఇష్టపడి, నేను కోటీశ్వరాలనైన విషయాన్ని కూడా మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను. అదంతా నా తప్పే, అవును అని చెప్పేసి రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే, సారీ రోహిణి, ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్తున్నాను కదా, నా మాట ఒక్కసారికి విను రోహిణి, నేను మంచి జాబ్ తెచ్చుకుంటాను, ప్లీజ్ రోహిణి అని బ్రతిమాలాడుతూ ఉంటాడు. ఇదంతా విన్న ప్రభావతి, రోహిణికి అలాగే మనోజ్కి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఈ మనస్పర్ధలు దూరం అవ్వాలంటే మనోజ్ వెంటనే ఉద్యోగం తెచ్చుకోవాలి. అవును, మనోజ్ కోసం నేను ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన శృతి అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. ఇక బాలు డబ్బులమ్మేంటి ఫోన్ చేస్తుంది. హలో డబ్బులమ్మ అని వెనకాలనే శృతి బాలుకి ఏదో చెప్తుంది. అది విన్న కారణం బాలు ఎంతో సంతోషపడతాడు. డబ్బులమ్మ, నేనంతా చూసుకుంటాను కదా, ఇప్పుడే అదే లేచిపోయినోడిని, అదే ఆ రవిని తీసుకొని వస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక బాలు అయితే డైరెక్ట్గా రవి రెస్టారెంట్కి వెళ్తాడు. రవి చాలా డల్గా కూర్చొని ఉంటాడు. ఒరేయ్ లేచిపోయినాడా, నాతో పట్రా అని వెనకాలనే, అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తున్నా నన్ను? ఇంకెక్కడికి రా, నీ మామగారింటికి, ఆ సురేంద్ర ఇంటికి. అన్నయ్య, నువ్వు అక్కడ చేసిన గొడవ సరిపోదా, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేద్దాం అనుకుంటున్నావు? అలా చేసే శృతి నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. అందుకని ఇలాగే నువ్వు బాధపడుతూ ఆ గదిలో పడుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటావా? అది కదన్నయ్య, నోరు మూసుకోరా, ఈరోజు తాడో పెడో తేలాల్సిందే, పదరా అంటూ రవిని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటాయి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇప్పటికీ శృతి నా మీద చాలా కోపంగా ఉంది. జరిగిన విషయంలో శృతి చాలా బాధపడుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేస్తే శాశ్వతంగా శృతి నాకు దూరం అయిపోతుంది, ప్లీజ్ అన్నయ్య అని బ్రతిమాలాడుతూ ఉంటాడు. కానీ బాలు మాత్రం వినిపించుకోకుండా రవిని తీసుకొని ఇక సురేంద్ర ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంతలోకి శృతి అయితే బ్యాగ్ మొత్తం సర్దుకొని కిందకి వస్తూ ఉంటే ఇక సురేంద్ర అలాగే ఇటు శోభ శృతిని బ్రతిమలాడుతూ ఉంటారు. అమ్మ శృతి, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా మాట వినమ్మా అని చెప్తూ ఉన్నా శృతి మాత్రం మాట వినిపించుకోకుండా వస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అలాగే రవి బాలు వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన సురేంద్ర, ఏ ఆగరా, ఎవడ్రా నిన్ను ఇంట్లోకి రానిచ్చింది, వాచ్మ్యాన్ అని అంటూ ఉంటే, హలో, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఏట్రా నా ఇంటికి వచ్చి నన్నే నోరు మూసుకోమంటావా? చూడు బాబు, చూసావుగా మీ అన్నయ్య, మళ్ళీ వీడు ఏదో గొడవ చేయడానికి వచ్చాడు, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు మా అమ్మాయిని వదిలేసి వెళ్ళింది, చూసావమ్మ శృతి అని అంటూ ఉంటే, డాడీ, బాలుని పిలిచింది నేనే అని వెనకాలనే ఒక్కసారిగా రవి షాక్ అవుతాడు. అనయ్య, అంటే ఇక్కడ, అవునరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సురేంద్ర, ఎవడ్రా నువ్వు, ఇక్కడికి వస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏం చేస్తావు? డబ్బులమ్మని నా తమ్ముడిని నా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను, ఏంటిప్పుడు? నీకంత ధైర్యం ఉంటే అలాంటి మాటే కూస్తావు? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయిస్తాను, నా కూతురు నీతో పట్టు రాదు. అవును, పిచ్చి పిచ్చి వేషాలు వేకు అని అంటూ ఉంటే ఇక శృతి, స్టాప్ ఇట్ డాడీ, నేను నీతో చెప్పానా నేను వెళ్ళను అని? నేనే బాలుకి కాల్ చేశాను, రవిని తీసుకొని ఇక్కడికి రమ్మని. నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మ శృతి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీ నాన్నని కొట్టిన వాడి ఇంటికి వెళ్తావా? స్టాప్ ఇట్ మమ్మీ, ఎన్నిసార్లు పదే పదే అదే మాట అంటావు? డాడీ చేసింది తప్పే, బాలు అలా రియాక్ట్ అవ్వడం కూడా తప్పే. దానికోసం నా లైఫ్ని నేనెందుకు నాశనం చేసుకోవాలి? రవి ఏ తప్పు చేయలేదు, రవి చాలా ఇన్నోసెంట్, అలాంటప్పుడు మేమెందుకు బాధపడాలి? అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు కూడా ఆపద్దు. ఒకవేళ మీరు నన్ను ఆపితే ఇందాక కేసు పెడతానని డాడీ అన్నాడు కదా, అది నేను పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కదమ్మ శృతి, మమ్మీ ఇంకా నన్ను విసిగించద్దు అని అంటూ ఉంటే, అమ్మ శృతి, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి, నువ్వు నీ ఇంటికి వెళ్తానంటే మేమెందుకు కాదంటాం? శోభ, మీరు ఊరుకోండి. అమ్మ శృతి, జాగ్రత్తమ్మా, కొంతమంది వల్ల నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడతావన్నదే మా భయం అని చెప్పేసి శోభ నటిస్తూ ఉంటే ఇక బాలు అయితే వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోకి సురేంద్ర, జైలు శోభ, శృతిని ఆపుతావు అనుకుంటే నువ్వు కూడా, ఇవ్వండి, అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ బాలు దాన్ని హీరోలా కాపాడేసరికి అది ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా దానికి మనం శత్రువులా కనిపిస్తాం తప్ప మనం చెప్పే మంచి దానికి అర్థం కాదు. ఇలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండడమే బెటర్. లేదంటే శృతికి మనమే కావాలని గొడవ చేసి శృతిని ఇక్కడ ఉంచడానికి ప్లాన్ చేశామన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అప్పుడు శృతి లైఫ్లో మన మాటని నమ్మదు. మనం అప్పుడు ఎప్పటికీ మన కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకొచ్చుకోలేం. అంటే ఏంటి శోభ, నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేసినా సరే ఆ కుటుంబాన్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను. శృతి మన ఇంటికి వచ్చే వరకు ఆ ఇంట్లో గొడవని సృష్టిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన బాలుని, థ్యాంక్స్ అన్నయ్య, నన్ను శృతిని కలిపినందుకు,
నాకెందుకురా ట్యాంక్స్ చెప్తున్నావు? డబ్బులమ్మే నీ గురించి నీ ప్రేమని అర్థం చేసుకుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యం, ప్రభా ఏమైంది ఇప్పుడు? ఏమైందంటారేంటండి? ఒక పక్కన రవి, శృతి ఇంట్లో లేరు. ఒక పక్కన మనోజ్ ఏమో అలాంటి పరిస్థితిలో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రవి, శృతిని మనోజ్తో కలుపు. వాడు అలా అవటానికి కారణం నువ్వే. అదేంటండి నన్నంటున్నారేంటి? అవును ప్రభా, వాణ్ణి నువ్వు ముగ్గురిని సమానంగా పెంచినట్టు వాణ్ణి కూడా పెంచుంటే ఈరోజు వాడు ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడు కాదు. బాలు కారు నడుపుతూ వాడి భార్యని పెంచుకుంటున్నాడు, ఇంటిని చూసుకుంటున్నాడు. రవి వాడి ఉద్యోగం చేసుకుంటూ వాడు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మనోజ్ ఇద్దరికంటే ఎక్కువగా చదువుకున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? కూర్చొని తండ్రి తెచ్చిన సంపాదన తింటున్నాడు. తమ్ముళ్ళ సంపాదనతో, భార్య సంపాదనతో గడుపుతున్నాడు. మీరు కూడా అలా అంటారేంటండి? నేను కాదు, బయట వాళ్ళందరూ కూడా వాడి గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. అందుకే వాడి విషయంలో నువ్వు కొన్ని రోజులు జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని ప్రభావతికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇక బాలు, హలో లక్షవతి, నాన్న ఒకసారి గుమ్మం వైపు చూడండి, మళ్ళీ వీడు ఏం చేశాడో ఏంటో అని ప్రభావతి గుమ్మం వైపు చూస్తుంది. సత్యం కూడా చూస్తాడు. ఒక్కసారిగా శృతి అలాగే రవి రావడం చూసి షాక్ అయిపోతుంది. అమ్మ శృతి, రవి వచ్చేసారా? నాకు తెలుసురా. అమ్మ శృతి, నేనంటే నీకు చాలా ప్రేమ, అందుకే నా మాటని కాదనలేక రవిని తీసుకొని వచ్చేసావా అమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా కిచెన్ నుంచి వస్తూ, రవి, శృతి, శృతి వచ్చేసావా నువ్వు అని అంటూ ఉంటే, ఏంటే అంటే నువ్వు చేసిన దానికి శృతి శాశ్వతంగా ఇంటికి రాదు, ఈ ఇంటి మొత్తాన్ని నువ్వే ఆక్రమించుకుందామని డిసైడ్ అయిపోయావన్నమాట అని వెనకాలనే అప్పుడే రోహిణి, మనోజ్ కూడా కిందికి వస్తారు. ఇక రోహిణి, శృతి నువ్వు ఇంత ఈజీగా ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదు. అక్కడ జరిగిన ఇష్యూ బాలు మీ నాన్న మీద చేసుకున్నాడు కదా, కానీ నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా భలే వచ్చేసావే అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? యాక్చువల్లీ ఈ విషయంలో నేను మీనాకి అలాగే బాలుకి సారీ చెప్పాలి. అవును, డాడీ అలా రియాక్ట్ అయినందుకు సారీ మీనా అని అంటుంది. దాంతో ప్రభావతి, నువ్వెందుకు క్షమాపణ చెప్పాలమ్మా? తప్పేమీ నువ్వు చేయలేదు కదా. ఆంటీ, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీనా ఎలాంటిదో, ఎంత ఇన్నోసెంటో మనందరికీ తెలుసు. అలాంటి మీనాని మా డాడీ అందరి ముందు దొంగ అన్నాడు. తన ఫ్యామిలీ గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. కానీ ఆ రోజు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం కరెక్టే అన్న విషయం నాకు ఈరోజు అర్థమైంది. కాబట్టి నేను అందుకే బాలుకి, మీనాకి సారీ చెప్తున్నాను. అమ్మా శృతి, పెద్ద మనసుతో మంచిగా అర్థం చేసుకున్నావమ్మా. అంకుల్, బాలుని ఇప్పటి వరకు నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే నాకు బాగా అర్థమైంది అని అంటూ ఉంటే ఇక రోహిణి, ఇదేంటి శృతి మళ్ళీ ఇంటికి వచ్చేసింది, ఇప్పుడు ఆంటీ మళ్ళీ నా మీద పడుతుందేమో, ఆంటీని ఎలా అయినా బుట్లో వేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక శృతి, రవి పైకి వెళ్ళిపోగలనే ప్రభావతి, శృతి ఏంటి మళ్ళీ ఈ మీనాతో క్లోజ్గా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య గొడవైంది, ఇక వీళ్ళిద్దరు కలుసుకోరు అనుకున్నాను, ఇలా అయిందేంటి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత శోభ ఇంటికి వస్తుంది. రాగానే ప్రభావతి, వదిన గారు మీరు మళ్ళీ ఇంటికి వస్తారని అస్సలు అనుకోలేదు. ఏం చేయమంటారు? మీ బాలు ఎలాంటి పని చేసినా కూతురు మీద ప్రేమతో ఇక్కడికి రావాల్సి వస్తుంది. అలాంటి వాడి నా ఇంట్లో వెళ్ళడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. కానీ శృతి బలవంతం మీద ఇక్కడికి వచ్చింది. ఎలా ఉందో ఏంటో చూసిపోదామని వచ్చాను. శృతి డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళింది, నాకు తెలుసు, అందుకే కదా వచ్చాను అని శోభ అనుకుంటుంది. ఇక ప్రభావతి, వదిన గారు కాఫీ, టీ అని ఇమ్మంటారా? ఆహా, అదేమీ అవసరం లేదు. ఇందాక మీనా దగ్గర 2 మూరల పువ్వులు తీసుకున్నాను, దానికి డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగోండి డబ్బులు, నేను వెళ్తున్నాను, శృతికి నేను వచ్చానని చెప్పండి అంటూ కావాలని శోభ ఇక ప్రభావతికి డబ్బులు ఇచ్చి వెళ్తుంది. ఒక్కసారిగా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. అసలు ఈ మీనా ఏమనుకుంటుంది? నేనేమైనా పూల కొట్టు ఓనని అనుకుంటుందో అని చెప్పేసి కోపంగా ఉంటుంది. అప్పుడే మీనా లోపలికి వస్తుంది. ఏ ఆగవే, నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశానంటావేంటి? ఆ పూల కొట్టుని నా పేరు పెట్టి నా పరువంతా తీస్తున్నావు, ఇదిగో నీ డబ్బులు అంటూ ముఖం మీద విసురుతుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? ఇందాక శృతి వాళ్ళ అమ్మగారికి పూలు ఇచ్చావంట కదా, దానికి డబ్బులు నాకు ఇచ్చారు. అదేంటి? ఆమెకి నేను డబ్బులు అవసరం లేదు అన్నాను కదా. కానీ గొప్పవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉండరు కదా, ఏది ఫ్రీగా తీసుకోరు కదా. నీలాగా ఫ్రీగా ఇంటికి కోడలైపోయావు, ఫ్రీగా 3 పూట్ల భోజనం దొరుకుతుంది, అలాంటప్పుడు ఇలాగే ఉంటావు అని అంటూ ఉంటే, లక్షవతి, నా పిల్ల ఫ్రీగా ఏమీ తినట్లేదు, నీలాగా ఆ లక్షను మింగేసినలాగా ఏంటను అంటుంది. అవును, నా భార్య
ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ప్రతి పని చేస్తుంది. పూల కొట్టు కూడా నడుపుతుంది. తనేమీ ఫ్రీగా తినట్లేదు. తన గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. అవునే, బాగా నేర్పించావు. వీడిని నా మీదకి బాగానే రెచ్చగొడుతున్నావే. అత్తయ్య, నేనెవ్వరికీ ఏమీ నేర్పించలేదు. ఎవరిని ఎలాగో రెచ్చగొట్టలేదు. నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావేంటే? నాకే సమాధానం చెప్తున్నావేంటి? చూడండి అత్తయ్య, నేనేమీ సమాధానం చెప్పట్లేదు. ఉన్న మాటే చెప్తున్నాను. అవునవును, మీరు ఎన్నైనా మాట్లాడతారులే. చూడండి అత్తయ్య, మీ కోపం ఏదైనా ఉంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదే గుడి ముందు అడుక్కున్నాడు, ఆయనకి చెప్పుకోండి. ఏంటే, నా కొడుకు మనోజ్ని అంత మట్టంటావా? అనడం కాదు, ఆయన చేసింది నిజంగా అదే కదా. మీనా, ఏంటి మనోజ్ గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు? చూడు రోహిణి, నా గురించి, నా భర్త గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు అలా మాట్లాడగల ఎలా మాట్లాడుతున్నావు? చూడు, ఎవరికి బాధ అనిపిస్తే వాళ్ళే మాట్లాడతారు. అందుకే అలా మాట్లాడాను. నీకు కోపం వస్తే అత్తయ్యని అడుగు. ఎప్పుడు కూడా ఎదుటివారిని బాధ పెట్టద్దని చెప్పు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. దీనికి బాగా పొగరు పట్టింది. దీని పొగరంతా దిచ్చుతానుగా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయినాక మనోజ్ అయితే ఒక అతన్ని కలుస్తాడు. ఏంటి బ్రో, నువ్వు చెప్తుందంతా నిజమా? అవును, నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావంటే ఆ కెనడా జాబ్ నీకు వచ్చేలా నేను చేస్తాను. నేను ఆ కంపెనీలో మేనేజర్ని. ఇక్కడ ఏదైనా కూడా నేనే సెటిల్ చేస్తాను. అవునా బ్రో, అయితే ఆ 2 lakhs నేను ఎలాగైనా నీకు ఇస్తాను. ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తావు కదా? తప్పకుండా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా మనసు ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ, 14 లక్షలు ఉంటేనే కెనడా వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ 2 లక్షలతోనే నన్ను కెనడాకి పంపించే ప్రయత్నం చేస్తానని ఆ మేనేజర్ నాతో చెప్పాడు. నాకు ఎలా అయినా ఒక 2 లక్షలు ఇప్పించమ్మా, ప్లీజ్ అమ్మా అని అంటాడు. ఏంటా, నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. 2 లక్షలు ఎలా ఇస్తాను? అమ్మా, అలా అంటావేంటి? అదే, మీనా ఎలాగో నగలు తీసి నీకు ఇచ్చేసింది కదా. ఇప్పుడు ఆ నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఏంట్రా నువ్వంటుంది? దాని నగలా? అమ్మో, నేనివ్వను. అమ్మ ప్లీజ్ అమ్మా, ఆ నగలు నాకు ఇచ్చావంటే వాటిని తాకట్టు పెట్టి ఆ 2 లక్షలు కట్టేసి నేను కెనడా వెళ్తాను. తర్వాత నాకు జీతం రాగానే ఆ నగల్ని విడిపిద్దువా? ప్లీజ్ అమ్మా. ఆ బాలుగాడు, ఇంట్లో అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను అలా ఉండడం నీకు ఇష్టమా అమ్మా? చెప్పమ్మా అని అంటూ ఉంటే, సరేరా, చెయ్యక తప్పుతుందా? నీకోసం నేను అడ్డమైన పనులన్నీ చేయాల్సొస్తుంది. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళగానే మనస్ కూడా అక్కడికి వస్తాడు. ఇక ప్రభావతి మీనా నగల్ని మనస్కి ఇస్తుంది. ఇక మనస్, థ్యాంక్స్ అమ్మా. ఒరేయ్, వెంటనే ఈ డబ్బులు కట్టి ఆ నగలు తీసుకొచ్చేసి తప్పకుండా అమ్మా అని చెప్పేసి మనోజ్ అయితే ఇక ఆ నగలు తీసుకొని జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. ఇక జ్యువెలరీ వాడు ఆ నగలన్నీ కూడా తూకం వేసి ఒక 2 లక్షలు వస్తాయి అని వెనకాలనే త్వరగా ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. ఇక మనోజ్ అయితే ఆ 2 లక్షలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ఈ మీనాకి పూల కొట్టుని చూసి బాగా పొగరు పట్టింది. చెప్తా, దీని పూల కొట్టు లేకుండా చేస్తేనే దీనికి బుద్ధొస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి కావాలని మున్సిపాలిటీ వాళ్ళకి రోడ్డు మీద ఉన్న పూల కొట్టు అడ్డుగా ఉందని అది తీసేయమని చెప్తుంది. ఇక మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ కొట్టు తీసేయాలని చెప్తారు. దాంతో ఒక్కసారిగా బాలు అలాగే మీనా చాలా బాధపడతారు. మున్సిపాలిటీ వాళ్ళతో చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. సత్యం కూడా చెప్తాడు, లేదండి, రోడ్డుకి ఇదే అడ్డుగా ఉంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఇది అసలు చిన్న రోడ్డు కాబట్టి ఇక్కడ షాప్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి బండినైతే సీజ్ చేసేస్తారు. దాంతో మీనా చాలా బాధపడుతుంది. ఇక ప్రభావతి, ఏంటో చాలామంది ఆ పూల కొట్టుని చూసి కోట్లు సంపాదిస్తామని బిల్డప్లు ఇచ్చారు. పాపం ఇప్పుడు ఏమైందో చూడండి అని వెనకాలనే ఇక రోహిణి, మీనా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులే పడతాయి. అంతే, ఏం చేస్తావు, వదిలేలే అని వెనకాలనే ఇక శృతి, మీనా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు పూల కొట్టు పెట్టి బాలుకి కారు కొన్నావు అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు అలా చిన్న చిన్న బండి మీద బిజినెస్ చేస్తే నీకు ప్రాఫిట్ కూడా తక్కువలో వస్తుంది. అదే నువ్వు ఒక పెద్ద షాప్ని ఓపెన్ చేస్తే నీకు ప్రాఫిట్ చాలా బాగా వస్తుంది. డబ్బులమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. థ్యాంక్ యూ బాలు. అవును మీనా, పూల కొట్టుని మన రోడ్డు మీద ఎందుకు పెట్టడం? మనం ఒక షాప్ని తీసుకుందాం. అలా అయితే రెంట్ కట్టాలి కదండి. అది నేను చూసుకుంటాను. నువ్వు పూల కొట్టు షాపు ఓనర్వే అవుతావు అంతే అని అంటాడు. దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక రెండో రోజు బాలు అయితే చాలా చోట్ల అప్పు కోసం ట్రై చేస్తాడు. ఎక్కడా అప్పు దొరకదు. ఇక సత్యం దగ్గరికి వస్తాడు. అలాగే ప్రభావతి కూడా ఉంటుంది. ఏంట్రా బాలు, నాన్న మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అదే, మీనా ఆ రోజు నగలు తీసి ఈ లక్షవతికి ఇచ్చేసింది కదా.
అవును. ఇప్పుడు వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు అని ప్రభావతి అంటుంది. చూడు లక్షావతి, అవి ఎలాగో మీనా నగలే. అవి నేనే నా డబ్బులతో కొన్నాను కదా! అందుకే. ఆ నగలిస్తే వాటిని తాకట్టు పెట్టి మీనాకి పూల కొట్టు పెట్టిస్తాను. అందుకే అడగడానికి వచ్చాను అని ఎనకాలనే ప్రభావతి షాక్ అయిపోతుంది. బాబోయ్! ఇప్పుడు ఆ నగలు నేను మనోజ్ కాడికి ఇచ్చానని వీడికి తెలిస్తే ఇక ఏమైనా ఉందా? అడ్డంగా దొరికిపోయానే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక సత్యం, ఒరేయ్ బాలు, చాలా మంచి నిర్ణయం. ప్రభా, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నగలు తీసుకురా. అది కదండీ! ఆ రోజు అది వద్దని విసిరి కొట్టింది కదా! మరిప్పుడు అదే నగలతో షాప్ పెట్టుకోవడం ఏంటి? చూడు లక్షావతి, ఆ నగలు ఎప్పుడు మీనా వేసుకోనని చెప్పింది. అలాగే నా భార్య వేసుకోదు. వాటిని నేను తాకట్టు పెట్టుకుంటున్నాను. వెళ్ళి తీసుకొస్తావా అని ఎనగాలనే ప్రభావతి టెన్షన్ పడుతూనే బీరువా దగ్గరికి వెళ్ళి ఇక అక్కడే ఉన్న గిల్ట్ నగల్ని తీసుకొచ్చి ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని భయపడుతూ నగలు తీసుకొచ్చి ఇస్తుంది. ఒక్కసారిగా బాలు ఆ నగలు పట్టుకొని, ఇదేంటి నాన్న, ఇవి బంగారం నగల్లా లేవు, గిల్ట్ నగల్లా ఉన్నాయి అని ఎనగాలనే వెంటనే సత్యం ఇక బంగారాన్ని చూస్తాడు. అవును, ఇవి బంగారం కాదు, గిల్ట్ నగలు. ప్రభా, ఇదేంటి అని ఎనకాలనే అది అది ఏవండి, మనోజ్కి 2,00,000 ఇస్తే కెనడాలో ఉద్యోగం వస్తుందని చెప్పారంట. అందుకే మీనా నగలు మనోజ్కి ఇచ్చాను. ఏంటి ప్రభా నువ్వంటుంది? అంటే ఆ లక్షలు మింగేసినాడు నా భార్య నగలు కూడా మింగేశాడనమాట అని ఎనకాలనే. అంత లేదు, వాడికి నిజంగానే 2,00,000 కడితే ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత దాని నగలన్నీ విడిపిస్తానని చెప్పాడు. హలో లక్షావతి, వాడి మాటల్ని నువ్వెలా నమ్మావు? వాడు ఒక అమ్మాయిని నమ్మే 40,00,000 మింగేశాడు. మొన్నటికి మొన్న ఎవరో స్వామీజీ చెప్పారని రోడ్డు మీద అడుక్కున్నాడు. అలాంటి వాడికి నువ్వు నగలెలా ఇచ్చావు? ఆ 2,00,000తో వాడు కెనడా ఎలా వెళ్తాడు? కెనడా వెళ్ళాలి అంటే వీసా పాస్‌పోర్ట్‌కే మినిమమ్ 3, 4 లక్షలు అవుతుంది. అలాంటి 2,00,000తో వీడు కెనడా ఎలా వెళ్తాడు అని ఎనకాలనే ప్రభావతి షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా